హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగుగాక. అందరూ దయచేసి నిలిచినట్టయితే కొద్ది నిమిషాలు దేవుని ఆరాధన చేసుకుందాం. కళ్ళు మూసుకొని రెండు చేతుల పైకెత్తి హృదయపూర్వకంగా దేవుడు చేసిన ప్రతి ఉపకరణ బట్టి నెమరు వేసుకున్న ప్రేమ దేవుని బిడ్డలారా, చిన్నలు పెద్దలు యవనస్తులు ప్రతి ఒక్కరు కూడా ఆయన ఆరాధించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. దేవుడు మన పట్ల చేసిన ప్రతి మేలును బట్టి మనం నెమరు వేసుకోవాలి, కృతజ్ఞత కలిగి ఉండాలి. ఎవరికి వారే నోరు తెచ్చి హృదయపూర్వకంగా స్తోత్రం 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 స్తోత్రం. యేసయ్యానికి వందనాలు 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 తండ్రి. మా ఆరాధనకు యోగ్యుడానికి వందనాలు, మా స్తుతులకు పాత్రుడైన దేవానికి వందనాలు. నిన్న నేడు ఏకరీతిన గొప్ప దేవా, మహిమగల దేవా, మహిమ ఘనతల కడువైన దేవానికి వందనాలైనా. నిత్యము కోటాను కోట్ల దూతల చేత పరిశుద్ధుడు పరిశుద్ధుడు కొనియాడపడుతున్న యేసయ్యానికి వందనాలు. ఎవరు సమీపుడు దేశంలో వసించుకోవడానికి వందనాలు 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 తండ్రి. హల్లెలూయా హల్లెలూయా. ఆరాధన అనగా దేవుని మహిమపరచడం, దేవుని స్తుతించడం, మన వ్యక్తిగతమైన ప్రార్థన అవసరాలు కాకుండా దేవుని గొప్పతనం గురించి, దేవుడు ఏమైనాడో దేవుని గొప్పతనం గురించి మనం కొనియాడడం, దేవుని స్తుతించడం. ఎవరికి వారి హృదయపూర్వకంగా దేవుని గొప్పతనం గురించి, ఆయన బాహుబలము గురించి, ఆయన శక్తి సామర్థ్యం గురించి నీవు హృదయపూర్వకంగా కొనియాడి ఎన్ని రోజులైతుంది? దేవుణ్ణి ప్రార్థన చేస్తుండొచ్చు. ఉదయం మొదలుకొని సాయంత్రం పడుకునేంత వరకు కూడా నిన్ను గురించి నీవు మొరపెడుతూ ఉండొచ్చు. నీ అవసరం గురించి, నీ కష్టకాలం గురించి, నీ సమస్యల గురించి, నీ కుటుంబం గురించి, నీ బిడ్డల గురించి, నీ తల్లిదండ్రుల గురించి, నీ వారి గురించి నువ్వు దేవుని దగ్గర ప్రార్థన చేస్తుండొచ్చు. కానీ దేవుణ్ణి హృదయపూర్వకంగా నువ్వు ఆరాధన చేస్తున్నావా? దేవుడు ఏమై ఉన్నాడో, దేవుని గొప్పతనం గురించి నువ్వు ఎరిగి ఉన్నావా? దేవుడు ఏమై ఉన్నాడని ఎరిగి ఉన్నావా? దేవుని గొప్పతనం ఏమిటని ఒకసారి ఆలోచించావా? నీకు అర్థం కాకపోతే దేవుని లేఖనాలు పరిశీలన చేసినప్పుడు ఆయన ఏమై ఉన్నాడో, ఆయన గొప్పతనం ఏమిటో దేవుని లేఖనము మనకు తెలియజేస్తున్నది. దేవుడు ఎంత శక్తిమంతుడో, దేవుడు ఎంత ఆరాధనకు యోగ్యుడో, దేవుడు ఎంత పూజనీయుడో. అలాంటి దేవదేవుని కలిగిన మనము నిజంగా ధన్యులము ధన్యులము ధన్యులం. ఆయన ఆరాధనకు యోగ్యుడు, ఆయన ఒక్కడు మాత్రమే పూజనీయుడు, ఆయన ఒక్కడు మాత్రమే ఆరాధనకు యోగ్యుడు. మా స్తుతులకు పాత్రుడైన దేవుడు ఆయన మాత్రమే. అలాంటి దేవదేవుణ్ణి మనం దినం హెచ్చించాలి. ఆయన దినదినం హెచ్చించబడవలసి ఉంది, మనం దినదినం తగ్గించబడవలసి ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు మాట చెప్తున్నంటే, క్రైస్తవులైన ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, మొదట దేవుడు ఏమై ఉన్నాడు, ఆయన గొప్పతనం ఏమిటి అనే సత్యాన్ని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. దేవుడు ఏమై ఉన్నాడు తెలవకుండా, ఆయన గొప్పతనం తెలవకుండా, ఆయన శక్తి సామర్థ్యం తెలవకుండా, దేవుడు ఇశ్రాయేలు ప్రజలు చేసిన ఆశ్చర్య కార్యాలు అద్భుతమైన కార్యాలు తెలియకుండా నువ్వు దేవుని ఆరాధించలేవు. నువ్వు దేవుని గొప్పతనం తెలుసుకోకుండా నువ్వు దేవుని ఎలా ఆరాధించగలవు? ఏ మనిషి కూడా ఆరాధన చేయలేడు. ఆయన గొప్పతనం తెలిస్తేనే కదా ఆయన గొప్పతనం గురించి నువ్వు ఆరాధన చేయగలిగేది. అందుకనే దేవుని శక్తి సామర్థ్యాన్ని ప్రతి క్రైస్తవుడు ఎరిగి ఉండాలి. ఆయన గొప్పతనమును ఎరిగి ఉండాలి. ఆయన బాహుబలమును మనం ఎరిగి ఉండాలి. స్తోత్రం 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 స్తోత్రం. యేసయ్యానికి వందనాలు చెప్దాం, యేసయ్యానికి స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యానికి వందనాలు. ఆయన ఆనాడు ఇశ్రాయేలు ప్రజల్ని అరణ్యంలో 40 సంవత్సరాలు
పోషించిన దేవానికి వందనాలు. వాళ్ళ చెప్పులు అరిగిపోలేదు, వాళ్ళ బట్టలు నలిగిపోలేదు, వారికి ఏమాత్రం అలసట రాలేదు. 40 సంవత్సరాల అరణ్యంలోనే వారికి ఆహారం తక్కువ కాలేదు, పానీయం తక్కువ కాలేదు. వాళ్ళు రోజు భుజించిన దానికంటే ఆ 40 సంవత్సరాలు ఎంతో విలువైన ఆహారాన్ని భుజించారు అని దేవుని లేఖనం చాలా స్పష్టంగా తెలియజేస్తున్నది. దేవుడు ఇశ్రాయేలు ప్రజల కొరకు ఆ అరణ్యంలో 40 సంవత్సరాలు వారు పోషణ కొరకు దేవుడు ప్రతిరోజు ఆకాశం తన మన్నాను కురిపించిందంట. ఏ వ్యక్తి అయినా సరే 40 సంవత్సరాలు అరణ్యంలో నడుస్తున్నప్పుడు కొంచెమన్నా అలసట వస్తుంది కదా. మరి దేవుడు వారికి తోడై ఉన్నాడు కాబట్టి వారికి ఏమాత్రం అలసట అనేది రాలేదు. వారు వేసుకున్న వారి పాదాలకు వేసుకున్న చెప్పులు కూడా అరిగిపోలేదంట. 40 సంవత్సరాలు నడుస్తుంటే చెప్పులు అరిగిపోవాలి కదా, వాళ్ళ బట్టలు నలిగిపోవాలి కదా. మరి వాళ్ళ బట్టలు కూడా ఏమాత్రం నలిగిపోలేదు, వారు వేసుకున్న చెప్పులు ఏమాత్రం అరిగిపోలేదు, వారికి ఏమాత్రం అలసట రాలేదు, వారికి ఆహారం తక్కువ కాలేదు, వారికి నీరు తక్కువ కాలేదు. వారు సమృద్ధిగా భుజించగలిగారు. హల్లెలూయా. అది ఆయన గొప్పతనం, అది ఆయన గొప్పతనం. ఐగుప్తీయులు ఇశ్రాయేలు ప్రజలు జరుగుతున్నప్పుడు దేవుడు వారికి తోడై ఉండి దేవుడు సముద్రాన్ని 2 పాయలుగా చీల్చాడు. ఇశ్రాయేలు ప్రజలు కాలి నడకన ఆ సముద్రము దారివగా ఆరిన నేల మీద నడిచినట్టుగా సముద్రంలో ఇశ్రాయేలు ప్రజలు నడిచి వెళ్ళారు. అది ఆయన శక్తి సామర్థ్యం. దేవుడు ఆజ్ఞ ఇస్తే సముద్రం కూడా దారిచ్చింది. ఆరిన నేలగా ఇశ్రాయేలు నడిచి అవతలి వరకు వెళ్ళేంత వరకు కూడా ఇరువైపులా 2 గోడలుగా నీళ్లు ఏకరాశిగా నిలిచిపోయినాయి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగుగాక. అందుకనే మన దేవుడు శక్తివంతుడు, మన దేవుడు బలవంతుడు. అలాంటి జీవం గల దేవుని ఆరాధకులమైన మనం ఇంకెంత కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవుడు చేసిన ప్రతి మేలును బట్టి మనం ఆయనకు సన్నిధిలో సాక్షిగా ఉండాలి. ఇశ్రాయేలు దాటేంత వరకు కూడా ఆ సముద్రము 2 పాయలుగా వారికి ఏర్పడి వారికి దారి మధ్యలోనే ఒక 6 నెలలుగా ఉండి వారు నడిచిపోయారు. ఐగుప్తులు అందులో వచ్చారు, మునిగిపోయారు. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలా చెప్పుకుంటూ పోతే దేవుడు గొప్పతనాలు ఎన్నో 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 ఉన్నాయి. సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి దేవుని గొప్పతనం గురించి ఇశ్రాయేలు ప్రజలు చేసిన మేలును బట్టి, అలాగే మన జీవితంలో చేసిన మేలును బట్టి మనం దేవునికి ఎంతైనా కృతజ్ఞత కలిగి ఉండాలి. హల్లెలూయా. దేవుడిని జీవితంలో ఏ మేలు చేయలేదా? ఏ గొప్ప కార్యం చేయలేదా? నీకు చేయలేదా? నీ బిడ్డలకు చేయలేదా? నీ తల్లిదండ్రులకు చేయలేదా? నీ కుటుంబంలో చేయలేదా? వాటిని బట్టి ప్రభుని ఆరాధించాలి. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. యేసయ్యా దీవించేసయ్యా, యేసయ్యా దీవించేసయ్యా, యేసయ్యా దీవించేసయ్యా, యేసయ్యా దీవించేసయ్యా, మా పాడి పంటలను దీవించేసయ్యా, మా పశుల బాగలను దీవించేసయ్యా, మా పాడి పంటలను దీవించేసయ్యా, మా పశుల బాగలను దీవించేసయ్యా, యేసయ్యా దీవించేసయ్యా.
యేసయ్యా దీవించేసయ్యా, యేసయ్యా దీవించేసయ్యా, మా దేశ ప్రజలను దీవించేసయ్యా, యేసయ్యా దీవించేసయ్యా, యేసయ్యా దీవించేసయ్యా, మా డ్రైవర్ అన్నలను దీవించేసయ్యా, మా డాక్టర్ అన్నలను దీవించేసయ్యా, మా డ్రైవర్ అన్నలను దీవించేసయ్యా, మా డాక్టర్ అన్నలను దీవించేసయ్యా, యేసయ్యా దీవించేసయ్యా, యేసయ్యా దీవించేసయ్యా, యేసయ్యా దీవించేసయ్యా, యేసయ్యా దీవించేసయ్యా, జీవము ఉన్న యేసయ్యా నిన్ను ఆరాధించే మేము ధన్యులమయ్యా, నిన్ను ఆరాధించే మేము ధన్యులమయ్యా, జీవము ఉన్న యేసయ్యా నిన్ను ఆరాధించే మేము ధన్యులమయ్యా, నిన్ను ఆరాధించే మేము ధన్యులమయ్యా, జీవము లేని వాటికి అందరు మోకుచు, జీవము లేని వాటికి అందరు మోకుచు, జీవమున్నదని వారు భ్రమపడుచున్నారు, జీవమున్నదని వారు భ్రమపడుచున్నారు, జీవము ఉన్న యేసయ్యా నిన్ను ఆరాధించే మేము ధన్యులమయ్యా, నిన్ను ఆరాధించే మేము ధన్యులమయ్యా, ఈ మనుషులు చేసిన ప్రతిమలన్నీ ఆరాధనకు యోగ్యమైనవి కానే కావయ్యా, ఈ మనుషులు చేసిన ప్రతిమలన్నీ ఆరాధనకు యోగ్యమైనవి కానే కావయ్యా, ఈ మనుషులను చేసినది నీవే యేసయ్యా, ఈ మనుషులను చేసినది నీవే యేసయ్యా, ఆరాధనకు యోగ్యుడా వందనాలయ్యా, ఆరాధనకు యోగ్యుడా వందనాలయ్యా, జీవము ఉన్న యేసయ్యా నిన్ను ఆరాధించే మేము ధన్యులమయ్యా, నిన్ను ఆరాధించే మేము ధన్యులమయ్యా, స్తోత్రం 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 నైనా పరిశుద్ధాత్మదేవా, పరిశుద్ధాత్మదేవా, యేసయ్యా యేసయ్యా మమ్మల్ని దర్శించగా రానైనా, ఇకనైనా కానీ ఇప్పుడైనా కానీ అభిషేకం లేక దర్శనం రాక నశించిపోతున్నామయ్యా, దుప్పి నీటి వాగుల కొరకు నెరలు విడిచి చూస్తున్నట్టు నీ కోసం మేము చూస్తున్నామయ్యా, యేసయ్యా మమ్మల్ని దర్శించినైనా యవన బిడ్డలు ప్రభా, యవన కాలంలో తండ్రి నీ కాడి మోసే బిడ్డలుగా నీకు పనికొచ్చే పాత్రలుగా వాడుకో తండ్రి, అయ్యా నీకు వందనాలు స్తోత్రములైనా, అయ్యా యవన బిడ్డలను ఎంతో ఆశ కలిగి నీ సన్నిధిని ప్రేమించి అయ్యా ఇక్కడున్న ప్రతి ఒక్క బిడ్డల్ని పేరు పేరున నాయనా మీరు దీవించండి, ఆశ్రయించండి అయ్యా, నీ దీవెనల ఆశీర్వాద బిడ్డలు పొందుకుందురు గాక, నీ కృపావరాల బిడ్డలు పొందుకుందురు గాక, నీ ఆత్మవరాలు పొందుకుందురు గాక, అన్య భాషల్లో మాట్లాడుదురు గాక అయ్యా, ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించేవారు ఉందురు గాక, మీకున్న నాలుగు స్తోత్రము తండ్రి. ఈ మాటలు ఎక్కడుండైతే నీ మాటలు ఆలకిస్తున్నారు ఒక్కొక్కరిపై అయ్యా ఆత్మపూరులై ఆరాధించదు గాక, ఆత్మతో సత్యంతో ఆరాధించదు గాక, దేవానికి వందనాలు స్తోత్రమునైనా. బిడ్డలు ఇప్పటివరకు అయ్యా నీ సన్నిధిలో ఓపికతో సహనంతో అయ్యా ఎవరికున్న పనులను పక్కన పెట్టేసి అయ్యా నీతో నీ మందిరంలో గడిపిన విలువైన సమయం అని నాయనా ఇప్పటి వరకు నాయన బిడ్డలు ఎంతో నాయనా ఈ లోకంలో ఉన్నవారికి అంటే తండ్రి ఈ లోకం నుంచి మమ్మల్ని వేరు చేసి నీ బిడ్డలుగా నీ రక్తంలో కడుక్కొని
నీ వారసులు మమ్మల్ని మార్చుకున్న దేవా అయ్యా, మేము మీకు ఏమి ఇవ్వగలం తండ్రి, ఏమిచ్చి మీరు అందరూ తీసుకోగలం యేసయ్యా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు 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 తండ్రి. మా స్తుతులకు పాత్రుడైన దేవానికి వందనలైనా, మా ఆరాధనకు యోగ్యుడైన దేవానికి వందనలైనా, నిన్న నేడు ఏకరీతిన గొప్ప దేవా, మహిమగల దేవా, మహిమ ఘనతలు గడవైన దేవానికి వందనలైనా. ఇంతవరకు నాయన ప్రభా పాటల ద్వారా నిజముగా మహిమ పొందిన దేవానికి వందనలైనా. ఇక ఆరాధన ద్వారా నిజముగా మహిమ పొందిన నమ్ముతున్న తండ్రి, వచ్చిన 10 బిడ్డలను దీవించండి, ఆశ్రయించండి. ఇక్కడి నుంచి ఏ ఒక్కరు కూడా అయా కాలి పాత్రగా వెళ్ళడానికి వీల్లేదనైనా, నీ కృపను నింపుకుని వెళ్ళే కృపాభాగ్యం దయచేయనైనా. అయా యవన బిడ్డల వీరిని బట్టి మా తండ్రి ప్రభా వారి తల్లిదండ్రులు దీవించండి, వారి కుటుంబాలు దీవించండి, ఆశ్రయం కోరుతుంటండి. నీ మందిర ఆవరణలో ఒక్క దినం గడపట 1000 దినాల కంటే శ్రేష్టమైన ఇచ్చిన దేవానికి వందనలైనా. ఇదిగో నైనా ప్రభా నీ బిడ్డలు విలువైన మార్గాన్ని ఎంచుకున్నారు నాయన, విలువైన సమయాన్ని ఎంచుకున్నారు కాబట్టి ప్రభా ఇదిగో నేను యవన కాలం ప్రవేశ బిడ్డల చుట్టూ నీ కాపుదల, నీ రక్షణ కవచం కోరుతుంటండి. పరిశుద్ధాత్మ దేవానికి వందనలైనా. యవనస్తులు మాత్రం ప్రభా నీ వాక్యాన్ని ధ్యానించడం చేతనే అయా శుద్ధులు అవుతారు కదా నాయన. నీ వాక్యాన్ని చదవడం ద్వారా, నీ వాక్యాన్ని ధ్యానించడం ద్వారా, నీ మాటలు వినడం ద్వారా వారు శుద్ధులు అవుతారు. నీ లేఖన శ్రేష్ఠ దేవానికి వందనలైనా. యవన కాలంలో నరుడు నీ కాడి మీద నరుడికి మేలని లేఖన శ్రేష్ఠ దేవానికి వందనలైనా. ఎవరులకు నీ దర్శనం దయచేనైనా, స్వప్న ద్వారా మాట్లాడినైనా, కళ ద్వారా మాట్లాడినైనా, దర్శనం ద్వారా మాట్లాడినైనా నీ చిత్తం తెలియజేయమని కోరుతుంది తండ్రి. ఆనాడు బాగులేని సమయంలో మీరు ఏ విధంగా అయితే మీరు మాట్లాడారో, ఏ విధంగా దర్శించారో ఈ రాత్రి కాల సమయంలో మాత్రండి ఎవరి బిడ్డలు మాత్రం మీరు దర్శించిన మీద మాట్లాడినైనా. మీరు మాట్లాడితే మహిమలు జరుగుతాయినైనా, మీరు మాట్లాడితే అద్భుతాలు జరుగుతాయినైనా, మీరు మాట్లాడితే సూచక కార్యాలు జరుగుతాయి తండ్రి. పరిశుద్ధాత్మ దేవానికి వందనలైనా. ఇదిగో నేను నీ సన్నిధికి వచ్చిన నీ ప్రియుడందరినీ నీ పాస్తాన్ని తీసుకొస్తూ అలాగే నా తండ్రి ప్రభా ఇంతవరకు మా తండ్రి ప్రభా అయా ఆరాధన ద్వారా, పాటల ద్వారా మీరు నిజంగా మహిమ పొంది నమ్ముచు వచ్చిన 10 బిడ్డలను దీవించి ఆశను కోరుకుంటూ సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందుకొని కోరుకుంటూ నజరేయుడైన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి పొందుకొనిచున్నాము మా ప్రియ పలుకుతండి. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగుగాక. హల్లెలూయా.